నమస్తే, వెల్కమ్ టు లీడర్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ నరేష్. ఇక మనం ఇప్పుడు యూసుఫ్గూడ కృష్ణానగర్ ప్రాంతంలో ఉన్నాం, బస్తీలలో ఉన్నాం, కాలనీలో ఉన్నాం. దీనికి కారణం మీ అందరికీ తెలుసు. ఇవాళ ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉప ఎన్నిక. ఈ ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందో కూడా మా అందరికీ ఐడియా ఉంది. సో మాగంటి గోపీనాథ్ మరణం వల్ల మరి ఇక్కడ ఇవాళ ఉప ఎన్నిక అనివార్యమైంది. సో అందుకోసానికి ఇక్కడ వాళ్ళ సతీమణైన మాగంటి సునీతకి బీఆర్ఎస్ టికెట్ ఇస్తే ఇక్కడ కాంగ్రెస్కి మాత్రం నవీన్ యాదవ్ పోటీ చేస్తూ ఉన్నాడు. సో మరి బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి అని అంటూ ఉన్నారు. సో అభ్యర్థిని ఖరారు చేసినట్టుగా వినిపిస్తూ ఉంది. సో కానీ ప్రధానంగా ఏ ఇద్దరి మధ్యలో పోటీ ఉండబోతుంది అనేది ఎక్కువగా చర్చకు వస్తూ ఉంది. మరి బీజేపీ అసలు ప్రచారంలో ముందు లేదు, అట్లే వాళ్ళు ఎక్కడ కూడా కనపడట్లేదు అనే మాటలు వినిపిస్తూ ఉన్నాయి. కాకపోతే అసలు గ్రౌండ్లో ఏముంది, పబ్లిక్ ఏమనుకుంటా ఉన్నారు, నిజంగా జనాల మధ్యలో ఎలాంటి చర్చ ఉంది, మరి ఈ నియోజకవర్గానికి గతంలో పనిచేసినటువంటి మాగంటి గోపీనాథ్ కుటుంబాన్ని ఆదరించే పరిస్థితి ఉందా, లేదంటే నవీన్ యాదవ్ని ఆదరిస్తారా అనే విషయాన్ని మనం తెలుసుకోవడానికి గ్రౌండ్కి వచ్చినాం. సో మనం ఇక్కడ ప్రజలతో, ఇక్కడి బస్తీవాసులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, తెలుసుకుందాం ఎవరికి ఎడ్జ్ ఉంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, మాట్లాడదాం. ఏం బిజినెస్ మీది? ఫ్లెక్స్ ప్రింటింగ్ షాప్. ఫ్లెక్స్ ప్రింటింగ్ కొంత తగ్గినట్టుందిగా ఫ్లెక్స్ ప్రింటింగ్. అంతకుముందు జిహెచ్ఎంసీ పరిధిలో వేయొద్దు అనేది అన్నారు. అవునవును, ఇంతకుముందు మనకి ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ రాజకీయ నాయకులు వచ్చేసి ఫ్లెక్స్ బాగా అంటించేవాళ్ళు. ఇప్పుడు మున్సిపాలిటీ కదా, జిహెచ్ఎంసీలో ఏమైందంటే మున్సిపాలిటీ ఒకటి డిసైడ్ చేసేసింది, ఎలక్షన్కి సంబంధించిన ఫ్లెక్స్లు ఎక్కడ పెట్టొద్దు, జనాలకు అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పేసి తీయించేసింది. కానీ అన్న, నీది బిజినెస్ అనొద్దు, నీది ఒక ఇన్స్టిట్యూట్. ఎందుకు తెలుసా, 150 రూపాయల ఫ్లెక్స్తో నాయకులు అవుతారని బయట మాట్లాడుకుంటారు. మీరే కదా వేసేది, అందరు తయారు చేసేది. ఫ్లెక్స్లను చూసి ఓట్లేస్తారు అనేది అబద్ధం. కానీ నాయకులను అయితే తయారు చేస్తారు కదా. నాయకులు తయారవుతారు అన్న, ఎట్లయినా తయారవుతారు, కానీ ఫ్లెక్స్ల నుంచి అవుతారు అనేది కాదు, ఒక అడ్వర్టైజ్మెంట్ అంతే. అది గతంలో కేటీఆర్ కూడా ఒక సభలో అన్నాడు, 100 రూపాయల ఫ్లెక్స్ వేసి ప్రతి ఒక్కరు నేను నాయకుని అని చెప్పి తిరుగుతూ ఉన్నారు. అయ్యాల రేపు అల్కగా అయిపోయింది బిజినెస్ అన్నట్టు అంటారు. ఎందుకంటే జనాలు కనిపించేది ఫోటోలే కదా, అందు గురించి ఫస్ట్ ఏదైతే అట్రాక్షన్ కనిపిస్తుందో దాన్ని చూసి ఇన్వాల్వ్ అవుతారని చెప్పేసి ఫ్లెక్స్లు వేపిస్తుంటారు. మంచి ప్రమోషన్ మీది. అట్లా ప్రమోషన్. ఇక్కడ కాన్స్టిట్యున్సీలో అయితే మరి ఇప్పుడు ఉప ఎన్నిక ఉంది కదా, ఏమనుకుంటారు అన్న? అంటే అధికార పార్టీకి ఎడ్జ్ ఉండే ఛాన్స్ ఉందా, లేదంటే నార్మల్గా ప్రతిపక్షం ఆల్రెడీ మొన్న గెలిచింది కాబట్టి వాళ్ళు ఉంటారు? ఇప్పుడు మనకు టీఆర్ఎస్ నుంచి సునీత గారు వచ్చారు, కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ గారు ఉన్నారు, బీజేపీ నుంచి దీపక్ రెడ్డి గారు వచ్చారు. ఈ మూడు పార్టీలు ఇక్కడ మెయిన్ హై రేంజ్లో ఉన్నాయి. ఇంకా ఈ మూడింటిని ఢీకొనే పరిస్థితి ఎవరికి లేదు. ఇందులో నెంబర్ 1 స్థానం, సెకండ్ ప్లేసు, థర్డ్ ప్లేస్ అనేది చెప్పడానికి అయితే లేదన్న. ఇప్పుడు అంటే మనకు ఎలక్షన్స్ అయిపోయినా మరుసటి రోజు ప్రచారం అనేది ముమ్మరంగా, అంటే ఎవరికి వాళ్ళు ముమ్మరంగా చేస్తున్నారు. జనాలు కూడా మన టీఆర్ఎస్ పార్టీ కూడా మంచిగా చేసింది పనులు. ప్రస్తుతం గోపీనాథ్ గారు ఉన్నంత బాగా చేసిండ్రు. ఇక ఆ తర్వాత అనేది జరగలేదు. కానీ ఇప్పుడు బయట అంటే రాజకీయ విశ్లేషకులు కానీ, లేదంటే మాలాంటి జర్నలిస్టులు కానీ మేము గమనిస్తుంటాం కాబట్టి, ఇక్కడ బీజేపీ అంటే లంకల దీపక్ రెడ్డి మొన్న కన్ఫర్మ్ చేసింది, కానీ థర్డ్ ప్లేస్లో ఉంది అని మాట్లాడుతున్నారు. అంటే పోటీ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ మధ్య ఉండే ఛాన్స్ ఉంది అంటున్నారు. ఈ రెండు అయితే నిజమే, ఎందుకంటే వాళ్ళ అధిష్టానం కూడా పెద్దగా సీరియస్ తీసుకున్నట్టు కనిపిస్తలేదు అట్లా. అవునవును, ఈ విషయం మీరు చెప్పేది కరెక్ట్ 100%. బీఆర్ఎస్కు కాంగ్రెస్కు గట్టి పోటీ ఉంది. మొదటి స్థానం ఏదనేది మేము కూడా డిసైడ్ చేయలేకపోతున్నాం, ఇది ఉన్న వాస్తవం. పబ్లిక్ ఏమనుకుంటారు? ఈ పబ్లిక్ మా బస్తీ సైడ్ మొత్తం నవీన్ గారు ఉన్నారు, జూబ్లీ సైడ్ టీఆర్ఎస్ ఉంది, ఈ రెండు అంతే. సో నవీన్ యాదవ్ మీద ఉన్నటువంటి ఆరోపణలతో పెద్దగా ఎఫెక్ట్ ఏమి ఉండదంటావు? ఇప్పుడు ఉన్నదాన్ని ఇప్పుడు వేసి చెప్పడం కరెక్ట్ కాదు. ఆయన మంచి వ్యక్తి, నవీన్ యాదవ్ గారు చాలా మంచి వ్యక్తి, ప్రజల్లో ఉండి ప్రజలకు మంచి చేయాలని ఆలోచన వ్యక్తి. ఆ రౌడీ అనేది తప్పది. మన ఏరియా లీడర్ ఆయన. రేపు ఏమన్నా అయినా కూడా టక్కున వచ్చి అందరికి హెల్ప్ చేసే నేచర్ అన్నది. అన్న, ఇది నేను అందరిని అడిగే క్వశ్చన్ కాదు, కొంత అవగాహన కలిగిన వ్యక్తిగా మిమ్మల్ని అడుగుతా ఉన్నాను నేను. మీకు కొంత అవగాహన ఉంది కాబట్టి అనిపిస్తూ ఉంది. నిన్న నామినేషన్ కార్యక్రమంలో కూడా హైదరాబాద్కు చెందినటువంటి కొంతమంది ఇవాళ గూండాల పేరు, రౌడ్ షీటర్లో ఇవన్నీ అన్నారు కదా, అందరూ కలిసి నామినేషన్కి వెళ్ళారు కదా. సో దాన్ని చూస్తే ఇట్లాంటి వాళ్ళ చేతులన పెట్టాలి జూబ్లీ హిల్స్ అని ఇలా ప్రతిపక్షాలు విమర్శ చేస్తూ ఉన్నాయి. మీరేమంటారు దానికి? ఇప్పుడు రాజకీయం చేయని రౌడీ ఉన్నారా మన దేశంలో? సో రౌడీలను సమర్థిస్తారు ప్రజలుగా. సమర్థించేందుకు ఎంతోమంది రాజకీయ నాయకులు అయినారు కదా. అలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పేర్లు ఉన్నాయి. మాకన్నా మీకు ముఖ్యంగా బాగా తెలుసు. ఎప్పుడైనా రాజకీయాలకు రాకముందు ఒక వ్యక్తి ఉంటాడు, రాజకీయాలకు వచ్చిన తర్వాత ఇంకో వ్యక్తి ఉంటాడు. అందు గురించి రాజకీయాలకు వచ్చిన తర్వాత చూసే వ్యక్తి నిజమైన వ్యక్తి. గతాన్ని ఎప్పుడు మనం ముందు ఇప్పుడే మాట్లాడడం తప్పు, కానీ ఆయన వచ్చిన తర్వాత బాగా చేసిన అభిప్రాయం మాకుంది. అది ఇక్కడ సర్వీస్ అయితే చేస్తాడు, అందుబాటులో ఉన్నాడని నమ్మకం. అద్భుతంగా చేస్తాడు.
ఇది ఈ విషయంలో గ్యారంటీ లేదనేది లేదు. ఎందుకంటే నేను ఈ ఏరియాలో 25 ఇయర్స్ నుంచి ఉంటున్నా. ఏ రోజు మాకు డిస్టర్బ్ చేసిన వ్యక్తి కాదు. సో మిమ్మల్ని మాత్రం అడిగే మళ్ళీ ప్రశ్న ఉంది. 25 ఏళ్ళ నుంచి వ్యాపారం చేస్తారు కాబట్టి నవీన్ యాదవ్ గతంలో కొన్ని షాపుల మీదకి వెళ్ళి దౌర్జన్యం చేస్తాడని, డబ్బులు వసూలు చేస్తాడని, కొంత గుండాగిరి చేసిండని కొన్ని ఫోటోలు కొన్ని వీడియోలు వైరల్ అవుతా ఉన్నాయి. దాని మీద మీరేమంటారు? మీ షాప్కి ఎప్పుడు రాలే? ఇది 100% తప్పు. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్లు వచ్చిన కాబట్టి 10 మంది 10 రకాల మాటలు చెప్తారు. దాని విషయంలో మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆపోజిషన్ ఎప్పుడైనా ఏదైనా రెండు చెడు మాటలు చెప్తేనే కదా ఓట్లు పడవు. ఆ విధంగా ప్రచారం జరిగిండొచ్చు, ఆ విధంగా ఎప్పుడు చేయలేదు. నేను జెన్యున్గా నేను కూడా లాస్ట్ టైం టీఆర్ఎస్కు సపోర్ట్ చేసిన వ్యక్తినే, కానీ ఆయన విషయంలో మాత్రం తప్పది, 100% తప్పు. మంచి వ్యక్తి ఆయన. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మనకు ఒక మైనారిటీ యువతి కనపడింది. అడిగే ప్రయత్నం చేద్దాం, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, మీ పేరు? Rubina. ఓకే, రూబీనా. ఏం చేస్తారు మీరు? I have my own business, and also I'm taking care of my family members. I just it. ओके, तो अभी यहाँ पर इलेक्शन है, बाई इलेक्शन आया, वो मागंटी गोपीनाथ उनका डेथ के वजह से अभी और इलेक्शन आया, फिर अभी मागंटी सुनीता और इस तरफ नवीन यादव कांग्रेस बीआरएस से है. तो लोग क्या सोच रहे, वोट किसको डालना चाह रहे, क्या है अभी इधर क्या चल रहा? Obviously नवीन यादव को डालना चाह रहे हैं. Why? Because नवीन यादव जितना छोटा एज से जितना स्ट्रगल करते हुए आ रहे हैं वो पब्लिक को पता है, सबको पता है. क्योंकि जितनी मेहनत से, लगन से, जस्तजू से वो नवीन यादव ने मेहनत की, वो सभी को पता है. बिकॉज नवीन यादव यहाँ के लोकल हैं और जिस तरह से पब्लिक उनको जानती है, ख़ास करके लोकेलिटी में माइनॉरिटी के लोग भी उनको बहुत ठीक से जानते हैं. माइनॉरिटी के लोग भी अदरवाइज ऐसा नवीन यादव में इतनी सारी खूबियाँ हैं, बहुत सारी खूबियाँ हैं नवीन यादव में, जिसकी वजह से नवीन यादव एक सोशल सर्विस के लिए आगे बढ़ चुके हैं. बढ़ते बढ़ते उन्होंने एक मुकाम पे अपना लेवल बनाया है, अपना एक मुकाम बनाया है उन्होंने, एक अप्रोच किया है उन्होंने, जस्ट बिकॉज उनकी मेहनत और सब लोगों की दुआ है उनके साथ में. एंड मेहनत तो बहुत ज़्यादा है. मेहनत जिसके साथ में दुआ, मेहनत वो जो करते हैं उन लोगों के साथ में ऑब्वियसली दुआ भी होती है. वो चाहे माइनॉरिटी के लोग रहने दो, हिंदू, मुस्लिम, सिख, ईसाई, जो भी लोग रहने दो, सबकी दुआएं उनके साथ में हैं. एंड सभी लोग चाहते हैं कि नवीन यादव को ही जिताएं. బట్ కొంతమంది మైనారిటీ మహిళలు నాతో అన్నమాట ఏంటంటే, ఇదే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముస్లింల కోసానికి కేసీఆర్ మస్తీ చేసిండు. అప్పుడు కేసీఆర్ కిట్ ఇచ్చిండు, షాది ముబారక్ ఇచ్చిండు, దాంతోపాటు మాకు రంజాన్కి తోఫా ఇస్తుండే. సో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా మాకు అన్నీ జరిగినాయి, సోప్ దే దియా. तो और किसको देंगे वोट, हम कैसा भी मागंटी सुनीता को दे सकते हैं बोल के बोल रहे हो, आप क्या बोल रहे हो फिर? सबका अपना अपना ओपिनियन होता है. देखिए, ऐसा नहीं है कि मागंटी गोपीनाथ के वाइफ को दे और यहाँ पे नवीन यादव को नहीं दे. उनकी सबकी पब्लिक होती है. पब्लिक का सबका दिमाग एक तरह नहीं होता है. हम सबके दिमाग को हम चेंज नहीं कर सकते हैं कि आप भाई हमको वोट उनको मत डालो, हम इनको वोट डालो. नवीन यादव के पास इतना कैसा है, उनके पास उन्होंने जिस तरह से मेहनत की है ये पब्लिक ऑलरेडी देख चुकी है. उन्होंने किसी से कुछ छुपाया नहीं है. पब्लिक ऐसे ही उनको सपोर्ट नहीं कर रही है आगे से, क्योंकि वो फेक नहीं है, वो इंसान अच्छा है. కానీ రౌడీ అంటున్నారు, గూండా అంటున్నారు, రౌడీ షీటర్ కూడా ఓపెన్ అయ్యి ఉంది వాళ్ళ ఫాదర్ పేరు మీద అంటున్నారు. సో ఇట్లాంటప్పుడు మరి రౌడీలకి ఇద్దామా జూబ్లీ హిల్స్, మరి నిజంగా ఒక మహిళకి ఇద్దామా అంటే? నేనైతే అసలే నమ్మను. రౌడీ షీటర్ అంటున్నారు, ఇది అంటున్నారు, అది అంటారు. జనాలు తరతర మాట్లాడతారు. వాళ్ళకి నమ్మాలి నమ్మకూడదు అనేసి మన మీద ఉంది అది. వాళ్ళు ఎంత మాట్లాడినా కూడా మనకి ఎవరికి ఓట్ ఇవ్వాలి, ఎవరికి కౌన్ ఆए तो किसको वोट देना है, किसको जिताना है, वो पब्लिक पे निर्भर करता है. కేసీఆర్ కేటీఆర్ హైదరాబాద్ చేసిన దాంతో ఏమీ ఫరక్ ఉండదా అసలు గెలవరాళ్ళు అంటే? ఫరక్ కంటే ఇప్పుడు కంపేర్ చేస్తే నవీన్ యాదవ్ చాలా చేశారు. మోర్ దాన్ కేసీఆర్? आई डोंट थिंक सो कि मोर देन केसीआर बोलकर, बट अभी जो नवीन यादव कर रहे हैं उनके सामने भी देखा गया तो नवीन यादव का एज इतना है भी नहीं. सो ही इज़ हैविंग अ लॉट ऑफ एक्सपीरियंस. अभी उन्होंने एक्सपीरियंस हासिल किया है, गेन किया है. उसके बाद में आके उनको टिकट कंफर्म हुआ है. अभी उनको जिताने के लिए लोग पब्लिक बहुत ज़्यादा कोशिश भी कर रहे हैं. वाई? बिकॉज कि वो रॉडी शटर बोलकर तो सभी लोग ऐसे बोल रहे हैं. ये गलत बात है, बहुत गलत बात है. अगर वो रॉडी शटर होते तो आज सीएम रेवंत रेड्डी उनको टिकट नहीं देते थे.
बिकॉज रेवंत रेड्डी का जो भी फैसला होता है वो गलत फैसला नहीं होता है, गलत इंसान के हाथ में टिकट नहीं जाती है। सो ये लोग को मालूम होना चाहिए। लोग तरह तरह की बातें बनाते हैं, लोगों का काम ही है बातें बनाना। आप रेवंत का तारीफ कर रहे हैं, रेवंत रेड्डी खुद वोट की नोट का चोर है बोल के बोलते हैं, फिर आप क्या बोलेंगे? हाँ, रेवंत रेड्डी का तारीफ देखिए आप 50 लाख का बैग पकड़ के किसी को देने के तैयार किया था। वो सब तो मैं नहीं जानती हूँ, बट अभी मैं जितना देख चुकी हूँ, मैं जितना जानती हूँ वहाँ तक मैं बोल रही हूँ। बाकी सब चीज़ें तो पब्लिक पे निर्भर करती है, वो लोग जानते हैं। अभी जितना मैं जानती हूँ, जहाँ तक मैं जानती हूँ, मैंने अपना मशवरा और मैंने अपना फैसला, मैंने अपनी जो भी चीज़ें, अपनी जो भी थिंकिंग है, थॉट्स है, वो सब ने मैंने आपके सामने रख दी है, पब्लिक के सामने मैं रखती हूँ। ठीक है, థ్యాంక్ యూ. इस वर्ल्ड ఇక్కడ కొంతమంది బస్సీవాసులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే వచ్చే ప్రయత్నం చేద్దాం. అన్న నీ పేరేం పేరే? నా పేరు నరసింహులు అండి. నరసింహులు. ఏం చేస్తారన్న మీరు? నేను షాప్ అండి, ఓకే, అంటే బిజినెస్. బిజినెస్. ఇప్పుడు ఈ నియోజకవర్గానికి అయితే ఉప ఎన్నిక అనివార్యమైంది, సరే మాగంటి గోపీనాథ్ చనిపోవడం వల్ల. సో ఏమనుకుంటున్నారు పబ్లిక్ అంటే మీరేం చెప్తారు? పబ్లిక్ నాడి లాస్ట్ 2 days వరకు ఎవరమేం చెప్పలేమండి. ఇప్పుడు ఏది చెప్పలేం. లాస్ట్ రోజు నైటు లీడర్ల గెలుపు ఓటమిలు నిర్ణయిస్తుంది. ఇది కొంచెము దౌర్భాగ్యం అనిపిస్తలేదా అన్న? అంటే 100% అనిపిస్తుంది. ఇప్పుడు మాట్లాడటంలో కూడా ఎవరికీ బుద్ధి ఉండదు. నువ్వు నా దగ్గర మైక్ పెడతావు, నేను చెప్తా అదే ముచ్చట, మళ్ళీ చేసేది చేస్తాం మనం అందరం, అంతే. ఎవరు రాజ్యాంగానికి కానీ విలువలకు కానీ ఏది పాటిస్తలేం. అది అంటే మనల్ని మనం మోసం చేసుకున్నట్టే. 100% మోసం చేసుకుంటాం. ఇప్పుడు చివరి 2 రోజులు నిర్ణయిస్తాయి అంటే ఎంత దారుణం అంటే వాళ్ళు ఏమి ఇస్తారో దాన్ని బట్టి వేస్తాం ఓట్లు అన్నట్టు. వాళ్ళు ఇచ్చేది ఇవ్వకపోవడం కాదు, అప్పటి వరకు ఏది ఉంటుంది ఏం జరుగుతుంది అనేది ఎవరు ఊహించలేము అన్నట్టు. అది అంటే ఇప్పుడు నియోజకవర్గ అభివృద్ధి జరిగిందా జరగలేదా అంటే ఏం చెప్తారు మీరు ఇక్కడ? అభివృద్ధి అంటే 100% జరిగింది, జరగలేదని ఏం లేదు, జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా చేస్తుంది, బీఆర్ఎస్ ఉన్నప్పుడైనా చేసింది. గోపీనాథ్ అంటే బాగా చేసింది కాబట్టి మొన్న కూడా గెలిపించారు 3వ సారి కదా. ఈసారి ఎటువైపు చూస్తారు పబ్లిక్ అంటే? పబ్లిక్ నాటి చెప్పలేం సార్, నేను చెప్పాను కదా ఇంతకుముందు. ఇప్పుడు నవీన్ యాదవ్ అంటారు, ఇక మరి చెప్పలేం. సో నవీన్ యాదవ్ అందుబాటులో ఉంటాడని అనుకుంటున్నారా అంటే పబ్లిక్? లోకల్ కదండి, మాకు పిలిస్తే పలుకుతాడు కదా, దగ్గరనే కదా. కానీ వాళ్ళ మీద కొంత విమర్శలు ఉన్నాయి, ఆరోపణలు ఉన్నాయి. అటువైపు ఏమన్నా ఆలోచిస్తారేమో అంటే? విమర్శలు లేని రాజకీయ నాయకుడు ఎవరన్నా ఉంటే నాకు ఒక్క పేరు చెప్పండి మీరు, నేను మీకు చెప్తాను. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడి మీద విమర్శ 100% ఉంటుంది. వాళ్ళు అలా చేస్తేనే రాజకీయ నాయకులు అవుతారు, లేకపోతే సామాన్య పబ్లిక్ రాజకీయ నాయకులు ఎవరన్నా అవుతామా? కాము. నువ్వు మైక్ పట్టుకుంటావు, నేను ఇదే ఆన్సర్లు చెప్తుంటా, అంతే. ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్. ఇక్కడ మరొక మహిళ ఉన్నారు, ఇదే బస్సీకి చెందినటువంటి మహిళ, తనతో మాట్లాడదాం. అమ్మ నీ పేరు? నా పేరు రాధిక అండి. రాధిక. ఏం చేస్తారమ్మా మీరు? నేను గృహిణినండి. ఓకే, హౌస్ వైఫ్, ఇంట్లోనే ఉంటారు. ఓకే, ఎట్లా ఉందమ్మా కేసీఆర్ పరిపాలన? 10 ఏళ్ళు చూసినాక సరే మళ్ళీ మాగంటి గోపీనాథ్ని గెలిపించారు ఇక్కడ, మళ్ళీ మొన్న ఆయన చనిపోయింది కాబట్టి మళ్ళీ ఎన్నిక అనివార్యమైంది. ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తురా లేదంటే ఇటు బీఆర్ఎస్ దిక్కే చూస్తురా అంటే మీరేం చెప్తారు? అందాదా మీ సైడ్ ఏమనుకుంటారు? కాంగ్రెస్ అనండి, కాంగ్రెస్ పక్కా కాంగ్రెసే వస్తుంది. రేవంత్ రెడ్డి స్ట్రాంగ్గా ఉన్నారు. మన లోకల్లో నవీన్ అన్న కూడా చాలా సోషల్ వర్కరు, ప్రజల మనిషి, చాలా అందరికి హెల్ప్ చేస్తారు. అన్నంటే అందరికి అభిమానం కూడా ఉంది. కంపల్సరీ నవీన్ అన్నే గెలుస్తారు. మీరు పింక్ డ్రెస్ వేసుకొని కాంగ్రెస్ గెలుస్తారని చెప్తారా? లేదన్న, డ్రెస్కి దానికి సంబంధం లేదు. డ్రెస్కి దానికి సంబంధం లేదు. ఊరికే అంటున్నా, అంటే పింక్ డ్రెస్ చూసి సడన్గా అనుకుంటారు కదా. లేదు లేదు. అయితే ఇప్పుడు నవీన్ యాదవ్ రౌడీ షీటర్ అని లేకపోతే గుండాగిరి చేస్తాడని, కొంచెం దౌర్జన్యాలు చేస్తాడు, రేపు షాప్ల మీద వాడి ఉంచడా మరి అని కొంత అనుకుంటా ఉన్నారు. మీరేమంటారంటే? లేదండి, చాలా మంచితనం ఉంది. మాకు కూడా చాలా హెల్ప్ చేశారు. మేము వెళ్ళాము కూడా అన్న దగ్గరికి, మాకు హెల్ప్ చేశారు. చాలా మందికి హెల్ప్ చేస్తారు. ఆయన సోషల్ వర్కరు, ఆయన ప్రజల మనిషి, మాకు తెలుసు కదా. ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు ఈ ఏరియాలో అంటే? 30 years నుంచి. 30 ఏళ్ళ నుంచి ఉంటారు కదా. 10 ఏళ్ళల్లో మరి కేసీఆర్ ఇచ్చిన అన్ని ఉత్తాయినా, ఏం పనికిరాలేవు మీకు? ఏం రాలేదు. మేము అన్నీ తిరిగాము, తిరిగి ఆఫీసుల చుట్టూ, మండల ఆఫీసుల చుట్టూ అన్నీ తిరిగాము, ఏవి రాలే. అప్పుడు రేషన్ కార్డులు లేకపోతే కళ్యాణ్ లక్ష్మి, మీకు కేసీఆర్ కిట్టు ఏవి రాలే? డబుల్ బెడ్రూమ్లు కూడా ఏవి రాలేదు. తిరిగాము, బాగా తిరిగాము, ఏవి రాలే. చాలా మంది తిరిగారు, అసలు ఏవి రాలేదు. ఇప్పుడు రేషన్ కార్డులు కూడా చాలా మందికి వచ్చినాయి, చాలా హ్యాపీగా ఉంది. సన్న బియ్యం కూడా చాలా హ్యాపీగా ఉంది, అందరికీ దొరుకుతున్నాయి, చాలా సంతోషం. కానీ మహిళలకు 2500 పెన్షన్ ఇస్తాడు రేవంత్ రెడ్డి, ఇవ్వకపోయే తులం బంగారం కూడా చెప్పే కళ్యాణ్ లక్ష్మితోని, దాంతోపాటు మీకు స్కూటీ చెప్పే, ఇవన్నీ వస్తాయి అనుకున్నారు కదా. 2500 పెన్షన్ కూడా చెప్పిండు మీ అందరికీ, మరి అవి రాలే కదా. మరి మీ ఆడవాళ్ళ ఓట్లు అటే పోతే
లేదండి, వస్తుంది కంపల్సరీ. ఒకదాని తర్వాత ఒకటి చేస్తున్నారు కదా, వాళ్ళు చేయకుండా ఏం లేరు. అండ్ టైం పడుతుంది, చేస్తారు. కంపల్సరీ చేస్తారు. ఆయన మాట మీద ఉంటారు రేవంత్ రెడ్డి అంటే మాకు నమ్మకం ఉంది, చేస్తారు. సో గెలిచేది నవీన్ యాదవ్ అంటారు ఇక్కడ. నవీన్ యాదవ్ కంపల్సరీ గెలుస్తారండి. బీజేపీ ఏం లేదా ఇక్కడ బీజేపీ? లేదండి, అస్సలు లేదు. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కాలనీ వాసి ఉన్నాడు మనతో పాటు, మాట్లాడదాం. సార్ మీ పేరు? నా పేరు గాలయ్య అండి. గాలే, ఏం చేస్తారు సార్ మీరు? నేను బ్యాంకులో పనిచేసి రిటైర్ అయ్యాను. ఓకే, బ్యాంక్ ఎంప్లాయీగా రిటైర్ అయ్యాడు. ఏం చేసేవాళ్ళు బ్యాంక్లో మీరు? బ్యాంక్ క్లర్క్ పనిచేసాను. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారు రిటైర్ అయినాక? మరి ఎట్లా గడుస్తుంది మరి? ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేస్తున్నాను. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అస్సలు బాగలేదు, ఖరాబ్ అయిపోయింది, రేవంత్ రెడ్డి వచ్చినాక నాశనం అయిపోయిందని అంటున్నాం, బయట అంటా ఉన్నారు. మీరేమంటారు మరి? మీకు నడుస్తుందా మంచిగా? అది రేవంత్ రెడ్డి సంబంధం లేదు సార్. అది కొనేటోళ్ళు అమ్మేటోళ్ళకు తేడాలు వచ్చేసి ఆగిపోయింది బిజినెస్, అంతే. కానీ కేసీఆర్ ఉన్నప్పుడు లక్షల కోట్లకి వెళ్ళిపోయింది కదా. అంటే గత 5 years మళ్ళీ ఆయన పోయే ముందు కూడా ఎప్పుడైతే గవర్నమెంట్ పడిపోయిందో అంతకు ముందు నుంచే రియల్ ఎస్టేట్ డౌన్ అయింది. స్టార్ట్ అయింది అక్కడి నుంచి కంటిన్యూ. అదే మరి ఎందుకు బదనాం చేస్తారు? మొత్తం రేవంత్ రెడ్డి వల్లనే ప్రభుత్వ పాలసీలు సరిగ్గా లేకనే రియల్ ఎస్టేట్ కుప్పగూలిపోయింది, ఇన్వెస్టర్లు వస్తలేరు అని అంటా ఉన్నారు. మరి అంత ఫేక్ వార్తలండి. ప్రతి ఒక్కడు కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు గవర్నమెంట్ లేదు, గవర్నమెంట్ని కాంగ్రెస్ పాలనని తప్పుదో పట్టించాలని పబ్లిక్ కేసీఆర్ గారు ఇంప్లిమెంట్ ఇచ్చి తెప్పిస్తున్నాడు, అంతే. ఏం లేదు, అన్నీ చేస్తారు. ఇక్కడ ఎట్లుంది సార్ డెవలప్మెంట్? ఏమైనా అయిందా? ఇక్కడ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి? ఇంకా ఇక్కడ ఇష్యూస్ అనేది మేము చెప్తే మా మీద కేసులు పెట్టారు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, మాగంటి గోపినాథ్ గారు. ఇప్పుడు ఒక 3 నెలల సంది దరిదాపు 150 కోట్ల పైన మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, తుమ్మల నాసర్ గారు, వివేక్ గారు, మరి అందరూ వచ్చి చూసి సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేశారు. డ్రైనేజ్ కానీ, కాలువలు కానీ, నాల కానీ మొత్తం ఇంతమంది పట్టించుకుని లేడు. ఇదే మాగంటిగా రోజు 3 సార్లు 4 తిరిగేటోడు, చూస్తుండేటోడు, పట్టించుకున్న వాళ్ళు లేకుండా ఉండే. మా పటేల్ గారు ఉన్నారు, ఒక ఆయన కార్పొరేటరు, ఆయన రూపాయి పనికి రాకుండా ఒక్క పని చేయలేదు. ఇప్పుడు ఇక్కడ నవీన్ యాదవ్ వైపు చూస్తుర్రా జనాలంటే? జనాలు చూస్తున్నారు, ఎందుకంటే దానికి కారణం కూడా చెప్తా. ఆయనకి యువనాయకుడు, ఆయన డబ్బు ఆశ లేదు, సమృద్ధిగా డబ్బు భగవంతుడు ఆయనకి ఇచ్చాడు. ఆయన ట్రస్ట్ పెట్టిండు. 2014 నుంచి ఆయన ఒక సొసైటీ పెట్టి, సొసైటీ ద్వారాగా ఆటో వాళ్ళకి, మహిళలకి, ఇతంతువులకి, కుంటి వాళ్ళకి, గుడ్డి వాళ్ళకి సాయం చేసుకుంటూ వస్తున్నాడు. ఒక వ్యక్తి చేసే సాయాన్ని మీరు ఇంత గొప్పగా చెప్తున్నారు, మరొక వ్యవస్థగా కేసీఆర్ ఎన్నో పథకాలు తీసుకొచ్చి ఎంతో మందికి ఎన్నో వేల కోట్ల రూపాయలతోని అభివృద్ధి చేసాడు కదా. మరి ఆయన గురించి లెక్కలేదా అంటే? పట్టించుకోరా అంటే? అట్టంటలేను, ఆయన చేసిన అనేది ఎలా అది చూడరా? మరి అంటే మాగంటి సునీత వైపు అట్లా చూడరా? అది చేశారండి. కానీ దళిత బంధువులు ఎంతమందికి ఇచ్చారు? రైతు బంధువులు ఎంతమందికి ఇచ్చారు? డబుల్ బెడ్రూమ్ అని ఎంతమందికి ఇచ్చిండు? రేవంత్ రెడ్డి చెప్పినవి కూడా అట్లే ఉన్నాయి కదా, మరి వాటిని ఏమంటారు? రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. రైతు బంధు 12,000 చేసిండు, 15 చేస్తాడు, ఆగిపోయింది. రుణమాఫీ సగమే చేసిండు, మరి బీమాకు పైసలు కడతలేరు అంటారు. ఆ రైతులది అట్లా ఉన్నది. మహిళలకి 2,500 పెన్షన్ ఇవ్వకపోయే, తులం బంగారం అనే, స్కూటీ అనే, ఇవన్నీ ఏమైనాయి మరి అని అడిగితే మరి వాటికి కూడా సమాధానం చెప్పాలి కదా. మరి వాటికి ఏమంటారు? బరాబర్ చెప్తాం. ఆయన ఆల్రెడీ ఫస్ట్ నుంచి శ్వేతపత్రం విడుదల చేస్తున్నాడు. ఆర్థిక బడ్జెట్ ఎట్లుంది, మన తెలంగాణ గవర్నమెంట్ ఎట్లుంది. మేము ఇప్పుడు ఇంతవరకు ఆయన ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా 300 రోజులు పనిచేస్తున్నాడు ఆయన. ఆయన ఏమో స్టెప్ బై స్టెప్ అన్నీ ఒక్కటి డెవలప్మెంట్ చేస్తానంటున్నాడు. అన్నీ ఒక్కసారి రావు కదా, అప్పులు కుప్పలు 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అని చెప్పే కదా. ఆయన పరిస్థితి, ఈ ఆర్థిక పరిస్థితి తెలియదు కదా అన్నప్పుడు. తెలియకపోవడం ఏంది? వాళ్ళే కదా 5.5 లక్షల కోట్లు 6.5 లక్షల కోట్లు అనుకుంటా అప్పుల మీద అప్పులు ఉన్నాయని వాళ్ళే చెప్పారు. వచ్చేటప్పుడు మరి మీరు ఎట్లా చేస్తారని మాసంటాడు అడిగితే, మీకు ఎందుకు, మాకు తెలుసు 100 ఏళ్ల పాటు మేము చేస్తామని చెప్పాడు. మరి వీళ్ళు ఎందుకు అయితలేవంటే? అంటే అది నిమ్మలంగా చేస్తారు. టైం ఉంది, ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది. గవర్నమెంట్ తలుచుకుంటే ఏమైనా చేస్తుంది. రేపే చెప్పవచ్చు, ఇవాళ చెప్పిండు 4,016 పెన్షన్ వస్తుంది చెప్పు, ఎల్లుండి నుంచి చెప్పు, అది ప్రొసీడ్ అవుతుంది. పెట్టరని ఉద్దేశం ఏం లేదు. ఆయన ప్రజల గురించి ఆలోచిస్తున్నాడు, ఆర్థిక పరిస్థితి కూడా ఆలోచిస్తున్నాడు. రెండుని బేరీ చేసుకొని నిమ్మలంగా స్టెప్ బై స్టెప్ అభివృద్ధి పనులు చేస్తాడు. సోషల్ మీడియాలో ఒక మాట బాగా వైరల్ అవుతూ ఉంది. ఇవాళ ప్రశాంతంగా ఉన్న జూబ్లీహిల్స్ రేపు నవీన్ యాదవ్ లాంటి వాళ్ళ చేతిలో పెడితే, అట్లాంటి రౌడీల చేతిలో పెడితే మరి బిజినెస్లు చేసుకోగలుగుతారా? వ్యాపారాలు అవుతాయా? ఎలాంటి పరిస్థితులు ఉన్నాయా మరి అని అడిగితే మీరు ఏమంటారు? ఆయన మీద ఎటువంటి క్రిమినల్ కేసులు లేవండి. 6 ఉన్నాయి కేసులు. అవి ఒకరిని మోసం చేసిన కేసులు కావాలి. ఒకరిని దుర్మార్గంగా ఆయన కొట్టిన పాపం లేదు. ఆయన రౌడ్ షీటర్ కాదు. ఆయన ఏంటంటే ఈ గవర్నమెంట్లో మాగంటి గోపినాథ్ పెట్టిన కేసులే ఉన్నాయి, కొత్త కేసులు ఎవరు పెట్టలే. ఇప్పుడు ఆ ఇంటి ముందు ఒకటి కమాన్ కట్టించాడు, దాని మీద కేసు పెట్టారు. రోడ్డుకు రమతన రోడ్డుకి అది రోడ్డు శాంక్షన్ అయింది,
ఎందుకు వీళ్ళని దాని మీద కేసు పెట్టారు. ఇప్పుడు ఒక ఆర్థిక వ్యవస్థ బాగాలేనాడు, గరీబోడు అన్న మాకు ఎట్లుందంటే అడిగినందుకు దాని మీద కేసు పెట్టారు. అన్ని కక్షపూరితమే తప్ప ఆయన చేసింది ఏం లేదు. 100% కక్షపూర్వకం తప్ప ఆయన చేసిన రౌడీజం లేదు, ఆయన పోయి కేసులు ఎవరు కొట్టింది లేదు, చేసింది లేదు. ఓన్లీ రౌడీ షీట్ కొడుకుంటారు అంతే. కానీ అదేమన్నా ఇంపాక్ట్ ఉంటే అదేమన్నా పడుతుందా? ఎవరు అది సంబంధం లేదు. వాళ్ళ నాన్న కాదు కదా, వాళ్ళు మన కేసు నవీన్కి వేస్తున్నాం మనం. అంటే ఆయన అడ్డం పెట్టుకొని రేపు పొద్దుగాల నాయనో వాళ్ళ తమ్ముడు చెలరైపోతే ఏం చేస్తారు మరి జూబ్లీహిల్స్లో అంటే? అది కాదు, 3 సంవత్సరాలు ఓడిపిస్తాం మళ్ళీ. అటువంటిదే జరుగుతుంది. అట్లాంటివి జరిగితే అప్పుడు చూసుకుంటాం. 3 సంవత్సరాలు పబ్లిక్ తెలుస్తుంది. మనం అనవసరంగా మన కుర్రోడు, మన అబ్బాయి, మనం 40 సంవత్సరాలు చూస్తున్నాం కాబట్టి ఈ సినిమా అని అనుకుంటాం. పబ్లిక్ మారిపోదు. పబ్లిక్ చేతుల్లో ఓటు ఆయుధం ఉంది, ఎప్పుడైనా చేంజ్ చేసుకోవచ్చు. సో మాగంటి సునీత వైపు పెద్దగా అంటే సెంటిమెంట్ ఏం కలిసి రాదా మీకు అంటారు? ఉంటుంది, ఉండదని అంటలేను. బట్ సెంటిమెంట్ వాళ్ళ ఫ్యామిలీ వరకే, ప్రభుత్వం మీద అభివృద్ధి పనుల మీద పడవు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీకి సెంటిమెంట్. మేము కూడా బాధపడతాం. ఒక భర్త చనిపోతే భార్య ఎంత పిల్లలు మాకు కూడా తెలుసు, కానీ దానివల్ల సెంటిమెంట్ ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీ వరకే. అంటే ఇక్కడ కొన్ని గత ఉదాహరణలు, అంటే మీరు చాలా పెద్దవాళ్ళు కాబట్టి మీకు ఐడియా ఉంటుంది. ఇందిరారెడ్డి చనిపోయిన నాడు సబితమ్మని తీసుకొస్తే కాంగ్రెస్లో ఆనాడు గెలిపించుకున్నారు, రాజశేఖర రెడ్డి గెలిపించుకున్నాడు. సో అట్లనే నాగార్జున సాగర్లో నోముల నరసింహయ్య చనిపోతే వాళ్ళ కొడుకు భగత్ను కూడా గెలిపించుకున్నారు. అంటే కొంత సెంటిమెంట్ పనికొచ్చింది కదా, అక్కడక్కడ కలిసి వచ్చింది కదా, అంటే మీరు ఏం చెప్తారు? అప్పుడు కాంగ్రెస్ ఉండే కదా, కాంగ్రెస్ అభివృద్ధి పనులకు నాంది. ప్రజలు ఎక్కడుంటే కాంగ్రెస్ అక్కడ. అన్ని పార్టీలలో ఉంది ఆ సంప్రదాయం. నేను అనేది ఇక్కడ బీఆర్ఎస్లో కూడా నోముల నరసింహయ్య కొడుకుని గెలిపించారు అని. అది వాళ్ళ నాయన మంచి చరిత్ర ఉంది, మంచి కార్యకర్త ఉండే, కమ్యూనిస్ట్లో మంచి పేరు ఉండే, గెలిచిండు. ఇప్పుడు ఈయనకి చరిత్ర ఏం లేదు కదా. ఆయన 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసిండు, అంతవరకు చరిత్ర కదా, అంతకుముందు ఏం లేదు కదా. ఓకే అన్న, థ్యాంక్ యూ. రైట్.